ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. రక్షించాలి, ఏం చేస్తారు? సేల్లో అయినా మర్చేస్తారా? దీనికి ఆర్థిక సాయం అందిస్తారా? లేకపోతే మైన్స్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి వారు ఆ రోజు ఆయన అడిగినప్పుడు ఆయన ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన ఆ రోజే కార్మిక నాయకులందరికీ కూడా భరోసా కల్పించారు. మేము అధికారంకి వచ్చిన తర్వాత ఈ ప్లాంట్ని మేము పరిరక్షిస్తామని చెప్పేసి ఆ రోజు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కలిసి సమిష్టిగా కలిసి సుమారు 11,440 కోట్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్లాంట్ను పరిరక్షించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇందులో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్యాకేజ్ అనౌన్స్ చేసే ముందు వారు వైజాగ్ కూడా వచ్చారు. వైజాగ్లో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేస్తో కూర్చొని మాట్లాడి ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పేసి వారు ఆ రోజు అందరితో చర్చించి మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు ఈ ప్లాన్ను పరిరక్షించడంలో లోకేష్ బాబు యొక్క పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదే కాకుండా మేము ఆయన కార్మిక వర్గాలతో కూడా చెప్పినటువంటి మాట, ఒకవేళ ఈరోజు ఈ ప్యాకేజ్తో పాటు భవిష్యత్తులో మైన్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అక్కడ సెయిల్లో మర్జర్ విషయంలో కూడా వారు చొరవ వాళ్ళు ఖచ్చితంగా ఒక భరోసా ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మేము ఈ సందర్భంగా కూడా తెలియజేసేది ఏంటంటే ప్లాంట్ని కంపల్సరీగా రేటెడ్ కెపాసిటీలో పూర్తి స్థాయిలో సామర్థ్యంకి నడిపించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పూర్తి సామర్థ్యం ఎందుకన్నామంటే మీరు గత పాలకులు చేసినటువంటిది, వైసీపీ పాలకులు చేసినటువంటి తీరు, వారు అధికారంలో ఉన్నప్పుడు ప్లాంట్ కొన ఊపిరిలో ఉండేది. అది సుమారు ఆ రేటెడ్ కెపాసిటీలో 20% నడిచినటువంటి తీరు. అంటే ఏదో విధంగా ఈ ప్లాంట్ని నష్టాలు చూపించి ప్రైవేటైజ్ చేసేద్దామన్న ఒక ఆలోచనతో గత పాలకులు ఉన్నారనడానికి అదొక నిదర్శనం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పదవి అలంకరించిన తర్వాత సుమారు 1,640 కోట్ల రూపాయలు ఇనీషియల్గా డబ్బు పెట్టుబడి పెట్టి ఆ ప్లాంట్ని కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి ప్రాణం పోసినటువంటి తీరు ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు 11,440 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ ప్లాంట్కి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఆ డబ్బులు తేవడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్లాంట్కి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా మేము కోరేది కూడా ఒకటే, ప్లాంట్కి ఆ రేటెడ్ కెపాసిటీ ఎంతైతే ఉందో ఆ రేటెడ్ కెపాసిటీకి 100% కానీ 2 సంవత్సరాల పాటు నడపగలిగితే ఖచ్చితంగా దానికి సేల్లో మర్చేయడానికి ఆస్కారం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పి మేము కోరుతున్నాం. అలాగే ఈ ప్లాంట్కి ఎప్పుడు కూడా తెలుగుదేశం, ముఖ్యంగా ఎన్డీఏ పార్ట్నర్స్ అందరూ కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, అలాగే మరొక మారు సంక్షేమం, అభివృద్ధి, సేవలు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నందుకు వారికి మేము మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అందరూ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సేవ అనేసరికి ఎవరికైనా ఇబ్బందిలో ఉంటే పార్టీ పరంగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. కానీ లోకేష్ బాబు ఆయన తీసుకున్న తర్వాత, ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత, ఆయన ఎవరికైనా ఇబ్బంది ఉన్నా సరే, హాస్పిటల్ పాలైనా సరే, వారికి సేవా కార్యక్రమం రూపంలో వారికి ఆర్థిక సాయం అందిస్తూ ముందుకెళ్తున్నటువంటి తీరు గమనించాలి. అందుకే మేము సంక్షేమం, అభివృద్ధి, సేవకి ఈ 3 కార్యక్రమం కలిపి ఒక బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ బాబు ఉన్నాడని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మెంబర్షిప్కి వచ్చేసరికి సుమారు 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. అంటే లోకేష్ బాబుకు ఉన్నటువంటి టెక్నికల్ నాలెడ్జ్, ఆయన మెంబర్షిప్ గతంలో కూడా చాలామంది అడుగుతున్నారు కోర్టు మెంబర్షిప్ రీచ్ అయ్యారు, చాలా సంతోషం అని. కానీ గతంలో కూడా మాకు కోర్టు మెంబర్షిప్ అవ్వాల్సిందే. కానీ ఆ రోజు టెక్నాలజీ మెంబర్షిప్ చేయడానికి 15 నిమిషాలు పడింది కిందసారి. ఈసారికి అయితే మేము 15 నిమిషాలకే ఒక మెంబర్షిప్ చేయగలిగాం కనుకనే కోర్టుకి క్షమించాలి 15 సెకండ్స్
ఈసారి మేము 15 సెకండ్స్కే ఒక మెంబర్షిప్ చేయగలిగాం. గతంలో 15 నిమిషాలు పట్టేది ఒక్కొక్క మెంబర్షిప్కి. ఆ నెట్వర్క్ ప్రాబ్లం కావచ్చు, కొంచెం సర్వర్ ప్రాబ్లం కావచ్చు. సో ఆ టెక్నికల్ గ్లిచెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అధిగమించి లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు మేము 15 సెకండ్లకే ఒక మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. ఇది రెండు నెలల్లోనే సుమారు 1 కోటి మెంబర్షిప్లు పూర్తి చేయగలిగాం. ఈరోజు ఇంకా చాలామంది మా వైపు చూస్తున్నారు మెంబర్షిప్ కోసం. కనుక ఈ 1 కోటి మెంబర్షిప్ ఘనత కూడా లోకేష్ బాబు గారి ద్వారా అయిందని చెప్పి తెలియజేస్తూ, ఈ తెలుగుదేశం పార్టీకి ఒక అనుభవంతో ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈ పార్టీ ఆచంద్రార్కం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. సరే, డిప్యూటీ సీఎం అన్నది మా పార్టీ ఒక నియమావళి ఉంది సార్. సో ఇప్పుడు కొంతమంది